నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలను ప్రకటించిన ముఖ్యమంత్రి మంత్రివర్యుల చిత్రపటాలకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం పటాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సాదాసీదాగా మంచిర్యాల మున్సిపల్ సర్వసభ్య అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు హాజరు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క చిత్రపటాలకు జిల్లా కేంద్రంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా ఈ రోజు మంచిర్యాల ఐబీ చౌరస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు తెలిపారు అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి సంఘటన స్థలంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఏ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 4వ తారీఖు నాడు జరిగిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో మొదటిది 6 గ్యారెంటీలో భాగంగా 100 రోజుల పని ఎవరికైతే భూమి లేని నిరుపేదలు రైతు కూలీలు జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారెంటీలో పెట్టిన దాంట్లో భాగంగా 6 ఈరోజు అనౌన్స్ చేసిండ్రు 26వ తారీఖు నుంచి మొదలు పెడతారని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్రంలో దాదాపు 24 లక్షల జాబ్ కార్డు హోల్డర్స్ భూమి లేని నిరుపేదలు ఉన్నారు. 24 లక్షల జాబ్ కార్డు అంటే దాదాపు 48 లక్షలు అంటే భార్య పేరు జాబ్ కార్డు ఉంటే భర్త ఉంటాడు. అట్లా 48 లక్షల మందికి వాళ్ళ కుటుంబాలకు ఈ రకంగా పూర్తి నిరుపేదలకు ఎన్నికల కాలంలో ఏదైతే పెట్టినో దాన్ని సమావేశంలో చర్చించి ఆమోదించినందుకు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వారి మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ సబ్జెక్టు మంత్రి అయిన సోదరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు. అదేవిధంగా రైతు భరోసా గురించి ఈ గడిచిన 2-3 నెలల నుంచి ఇతర పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్నికల మాట తప్పిండ్రు ఇది చెప్పింది అది చెప్తారు. వాళ్ళిద్దరికీ రైతు భరోసా గురించి కానీ ఇంకా దేని గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చెప్పిన రాసిన మేనిఫెస్టోకు చెప్పిన వాగ్దానాలకు ఏం చేసిండ్రో ప్రజలందరూ తెలుసు. ఇవాళ ఆయనతో ప్రజలు మమ్మల్ని మర్చిపోతారేమని చెప్పి అక్కడక్కడ పెట్టి ఏదో ఫ్లెక్సీలు పెట్టి కనబడి చేసి 10 మంది పెట్టి ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని రకాల మోసాలు చేసినా మీ అందరికీ తెలుసు. ఇన్ని లెక్కలున్నా ఇన్ని కట్టాలని చెప్తున్నారు. లెక్కలు నేను చెప్తే సిద్ధంగా ఉన్న లెక్క చెప్పడానికి రాష్ట్రంలో వాళ్ళెన్ని కొట్టిండ్రు మేమెన్ని చేసినా చెప్తా సిద్ధంగా ఉన్నాం.
కాకిలెక్కలు చెప్పడం కాదు. ఎవరైతే వ్యవసాయ భూమి ఉందో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు రైతు భరోసా ఇస్తారని చెప్పాక ఆమోదించడం జరిగింది. రైతు భరోసాగా అనేది రైతుకు పెట్టుబడి కోసం ఇచ్చే సాయం కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం చేసే భూమికే ఇస్తాం, దానికే కట్టుబడి ఉన్నాం అని చెప్పి మరొక్కసారి చెప్తూ, వాళ్ళ లెక్క టీఆర్ఎస్ వాళ్ళ లెక్క పెద్ద పెద్ద దొరలను, పెద్ద పెద్ద పటేలను, పెద్ద పెద్ద రెడ్లను, పెద్ద పెద్ద భూస్వాములను హైదరాబాద్ వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళకు వాళ్ళ భూమి ఎక్కడో తెలియదు, వాళ్ళ వ్యవసాయం అంటే తెలియదు. వాళ్ళ జేబులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మొట్టమొదటి నుంచి కూడా సన్న చిన్నకారు రైతులు, దళితులు, బహుజనులు, అదేవిధంగా గిరిజనులు వాళ్ళని దృష్టి పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చేత తప్పితే ఎవరో కొంతమంది కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అనేది రైతుకు, వ్యవసాయం చేసే రైతుకు పెట్టుబడి కోసం కాబట్టి ఖచ్చితంగా నా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతం ప్రకారమే ఇందిరమ్మ రాజ్యంలో అదే కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా అప్రూవ్ చేసిన రాష్ట్ర కేబినెట్ కు, అదేవిధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేషన్ కార్డు వ్యవస్థ గడిచిన 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల గురించి మాట్లాడుతూ, బియ్యం గురించి మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయినాడు 140 రూపాయలకు 9 సరుకులు ఇచ్చిన మేము. ఆ తర్వాత కళ్ళబొల్లి మాటని చెప్పి మెల్లమెల్లగా లాస్ట్కు తీసుకొచ్చి ఒక బియ్యం ఇచ్చి, ఆ బియ్యం కూడా ఎవరికి తినని బియ్యం ఇచ్చి, దాన్ని ఇక ఎక్కడ అమ్ముకున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి. అన్ని రేషన్ బియ్యం అమ్ముకునే ఘనత వాళ్ళదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది 26 జనవరి నుంచి కొత్త రేషన్ కార్డు వ్యవస్థ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఈ అర్హత, ఈ క్రైటీరియా కూడా పారామీటర్ కూడా పెంచడం జరిగింది. దాని ప్రకారం ఎవరెవరికి తాను ఉందో వాళ్ళందరికీ కొత్తగా నాకు తెలిసి 10 నుంచి 12 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ 3 కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ 3 కార్యక్రమాలు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒక కార్యక్రమం చేసుకుంటూ ఇవాళ వాళ్ళు రాష్ట్ర ఖజానా అప్పచెప్పి ఇవాళ మాట్లాడుతున్న మా సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు పేమెంట్ రాలేదు, మాజీ ఎంపీటీసీలకు పేమెంట్ రాలేదు, మిగతా పేమెంట్ రాలేదు అని చెప్పి వాళ్ళందరూ రెచ్చగొట్టి ఎక్కడ పడితే అక్కడ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో వాస్తవికత లేదు. వాళ్ళు గద్దె దిగినాడు వాళ్ళు చెప్పే వీళ్ళందరి పేమెంట్లు దాదాపు 1150 కోట్ల రూపాయల పేమెంట్ ఉన్నది. అప్పుడు పెట్టి మాకు అప్పచెప్పారు. మరి ఇంత నీతిగా చెప్తాను, ఇంత స్టోరీ చెప్తాను, వాళ్ళ టైంలో ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ టైంలో ఇస్తే ఇలా మాకెందుకు ఆ బాధ? కావాలని చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతు భరోసాల పొక్కలు పెడతారట, రైతు భరోసాల కోతలు పెడతారట, ఇంకేదో పెడతారట. ఇంకా వాళ్ళని ప్రజలు మర్చిపోయారు, ప్రజలు ఇచ్చిపెట్టిర్రు. వాళ్ళకు ప్రజలకు వాళ్ళ మీద విశ్వసనీయత లేదు కాబట్టి ఈ రకంగా చేసి గోల చేసి చేస్తున్నారు. రైతు భరోసా కానీ, రైతు లోన్, మన రుణమాఫీ కానీ, ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా ఇవాళ 21,000 కోట్ల రూపాయల లోన్ మేము చేసినాం. మేము గెలిచినాక సంవత్సరం లోపల ఈ కార్యక్రమం చేసినాం. వాళ్ళ లెక్క మాట తప్పే ప్రభుత్వం కాదు, మడమ తిప్పే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా ఎన్నికల కన్నా ముందే చెప్పినాం, ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఉన్న డబ్బుల వెసులుబాటును చూసి ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే ఏదో చెప్పినా అది చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా మిగిలిపోయిన చేస్తాం. మిగతా ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడితే, డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో ఏ రకమైన సందేహం లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సజావుగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్ మోతీలాల్, ఆర్డీఓ శ్రీనివాసరావులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి దరఖాస్తుదారులు తండోపతండాలుగా జిల్లా కలెక్టర్ భవన సముదాయానికి చేరుకుని క్యూలో నిలుచుండి వినతి పత్రాలు అందజేస్తూ తమ కష్టాలను, గోడును వినిపించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపిస్తూ త్వరితగతిన వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఐసీడీఎస్ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా విద్యాధికారి యాదయ్య, బీసీ అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.
మానిటరింగ్ ఉంటుంది సార్, సూపర్వైజింగ్. ఆదిపూర్ నుంచి వేరే దానికి చాలా మంది డెప్యుటేషన్ ఆల్రెడీ ఉన్నారు. ఆదిపూర్లో లోయెస్ట్ స్టాఫ్ మాటలేదు అసలు. నన్ను సంపాదిస్తాను 6 నెలలు సంధిస్తే బొమ్మనట 6 నెలలు సంధిస్తాను 700 మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల మున్సిపల్ సర్వసభ్య అత్యవసర సమావేశాన్ని ఈరోజు పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావుతో పాటు మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, కమిషనర్ మారుతి ప్రసాద్తో పాటు కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య సమావేశ ఎజెండాను చదివి ఆమోదం కొరకు కౌన్సిల్ ముందు ఉంచారు. ఎజెండాలో తెలిపిన అభివృద్ధి పనులు చేపట్టడానికి కావలసిన అంచనా మొత్తములకు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లించడానికి పరిపాలన మంజూరు నిమిత్తం గౌరవ కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టారు. మొదటిగా మంచిర్యాల పట్టణ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి అమృత్ 2.0 స్కీమ్ ద్వారా డ్రోన్ కెమెరా ఉపయోగించి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ప్రభుత్వం ద్వారా నియమించబడిన 6 సభ్యులు 15 రోజుల పాటు నిర్వహించిన సర్వేకు కావలసిన అవసరాల నిమిత్తం అంచనా వ్యయాన్ని కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. మంచిర్యాల పట్టణ అభివృద్ధి దృష్ట్యా ప్రధాన రోడ్లలో ప్రజలకు మరియు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన వీధుల్లో మార్కెట్ రోడ్, గంగారెడ్డి రోడ్, మెయిన్ రోడ్లలో 60 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయడానికి మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లించడానికి ఆమోదం కొరకు కౌన్సిల్ ముందు ఉంచారు. మంచిర్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా జంక్షన్ ఏర్పాటు, రోడ్డు అభివృద్ధి ప్లాన్లు, పోలీస్ స్టేషన్ కూడలినందు జంక్షన్ ప్లాన్లకు అవసరమైన టెండర్ కొటేషన్ను స్వీకరించడం జరిగింది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో సెంట్రల్ లైటింగ్, హైమాస్ లైట్స్ మరియు స్ట్రీట్ లైట్స్ నిర్వహణ కోసం సాధారణ నిధుల ద్వారా అయ్యే ఖర్చుకు అంచనాలు తయారు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల నష్టానికి జన నష్టం జరగద్దని చెప్పి దాంట్లో వాటర్ తక్కువ ఇస్తున్నారు. లాస్ట్ 2 సంవత్సరాలు మొత్తం నీళ్ళే పనిచేస్తుంది. సో అట్టి స్థలాన్ని డిస్మెంటల్ చేసి న్యూ షేప్లో రోడ్ ఉన్నది. ఆ 3 దిక్కుల కమర్షియల్ కాంప్లెక్స్, సెంటర్లో పార్కింగ్ కూడా కాంప్లెక్స్ అంటే గ్రౌండ్ నుంచి 4 ఫ్లోర్ 5 ఫ్లోర్ కాంప్లెక్స్ కాబట్టి ఇప్పుడు ఏదైతే మార్కెట్ చేస్తున్నా అక్కడ పార్కింగ్ చాలా లేదు కాబట్టి పేడ్ పార్కింగ్ పెట్టి చేసుకున్నందుకు దాని డిస్మెంటల్ ఆల్రెడీ 5 సంవత్సరాల కింద వాళ్ళు లెటర్ ఇచ్చింది. డిఫంక్ట్ అయిపోయింది, దాని లైఫ్ అయిపోయిందని చెప్పి ఆ స్థలాన్ని వాడుకొని మీ దగ్గర ఎందుకంటే వాటర్ వేరే ట్యాంకులు కట్టింది, అక్కడ ట్యాంక్ అవసరం లేదు. మేము వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అమృత్ కింద 40,50 లక్షలు తీసుకురావడం జరిగింది. అది ఆల్రెడీ సాయికొండ ట్యాంక్ కట్టే కార్యక్రమం జరుగుతుంది. ఆడికి పైప్ లైన్ మేము చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం డిస్మెంటల్ చేసి ఈ కాంప్లెక్స్ కట్టి ఇప్పుడు ఎక్కడైతే ఈ రోడ్ వెడల్పు కార్యక్రమంలో కొంతమంది నష్టపోయారు వాళ్లకు దాంట్లో టెంపుల్కి సంబంధించిన 8 అడిగలు పోతుందంటే గ్రౌండ్ ఫ్లోర్ 8 ప్రాబ్లం ఉంది. సో 8 అడిగలు వాళ్ళకి సేమ్ అడిగలు ఇస్తున్నారు. సేమ్ అడిగలు అంటే వాళ్ళ సైజు కాదు, వాళ్ళ సైజు ఇప్పుడు 15/28 ఇవ్వమని చెప్పాను. 12/15 సో ఇచ్చేటట్టుగా 8 అడిగలకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తే సరే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర అక్కడ లీజుకుంటారో డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది, వాళ్ళకి మళ్ళీ లీజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎండోమెంట్స్ నుంచి ఇస్తారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి కూడా రెంట్ వేయడానికి తేడా చేసుకుని ఇది కాకుండా ఇంకొక ప్రైవేట్ ఉంది ఆ గుడి దగ్గర గుడి సంబంధించిన కొన్ని పంచాయతీ అవి రెండింటి కోసం. అదేవిధంగా ఇవి కాకుండా టేలాలు కొన్ని తీసేసింది. ఇదివరకు అండర్ గ్రౌండ్ అది కట్టినప్పుడు 7 వాళ్ళకు దర్శేసుకుని ఒకటి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా తిరిగి ఏం సైజు ఉన్నాయో అదే సైజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ మార్కెట్లో ఆ మోడీ మీద ఒక ఉన్నదని చెప్పేసి 19 వాస్తవానికి 13-14 వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఇదివరకు బ్యాండ్ వాళ్ళకు టైలర్ వాళ్ళకు 14 ఇచ్చింది, వాళ్ళకు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒక్కటి అక్కడక్కడ పోయినట్టు వాళ్ళకు కూడా చూసుకొని వాళ్ళందరికీ అంటే ఎవరికి పుట్టబడ్డా ఎవరి బీద వాళ్ళని నష్టం చేయడం నాకు ఇష్టం ఉంటుంది. వాళ్ళు బీద వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వడం కోసమే వాళ్ళందరికీ కల్పించేసి అందరికీ ఎవరి వాళ్ళకి ఎక్కడెక్కడ పోయిందో నష్టపోయిన వాళ్ళకి ఇవ్వడం కోసం ఈ కాంప్లెక్స్ కట్టేటప్పుడు వాళ్ళకి ఇవ్వడం. లక్ష్మీనాథ్ చౌరస్తలో 4 చనిపోయారు. బెల్లపల్లి చౌరస్తలో కూడా బెల్లపల్లి చౌరస్తలో 3 మొత్తం 11 మంది చనిపోయారు. సరే దానికి ఎవరు తప్పు దాని లోపల కూడా వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ 6 లైన్ చేస్తున్నారు కాబట్టి
అది ఉండే పరిస్థితి లేదు. దాన్ని ఎంత తక్కువ చేసి అంటే గ్రూప్ తీసేసే ఉద్దేశం లేదు. ఎంత తక్కువ చేస్తే అంత తక్కువ చేసి 6 లైన్ల రోడ్కు సూటబుల్ ప్రకారం చేసేది కూడా దాన్ని బట్టి చేయడానికి పెట్టేది. ఇక్కడ ఐటీకి సంబంధించిన మటుకు మా దళిత సోదరులు ఉన్నారు, ఇద్దరు మాలో ఉన్న మాది కూడా. అంబేద్కర్ సంబంధించిన మటుకు అంబేద్కర్ విగ్రహానికి ఏ రకం ఇబ్బంది లేకుండా ఇదివరకు ఏదైతే విధానం రైతు కొత్త విగ్రహం కూడా తయారు చేసి పెద్దది అది పెట్టేసి దాన్ని దృష్టి పెట్టుకొని ఈ 6 లైన్ రోడ్కి ఇబ్బంది లేకుండా అంబేద్కర్ విగ్రహానికి ఇబ్బంది లేకుండా కూర్చుని ఒకసారి మాత్రం అది కూడా చేసే కార్యక్రమంలో పెద్ద విగ్రహాన్ని పెట్టుకుంటే ఉన్న విగ్రహాన్ని రాజీనగర్ అడుగులు రాజీనగర్లో ఆ విగ్రహంలో తెచ్చేపాటు చేస్తాం. 11 మంది పడాలి ఎవరి బాధ్యత చెప్పండి. వెడల్పు ఉన్న ఈ అభివృద్ధి పెట్టు రోడ్ వెడల్పు ఎట్లా చేస్తారు చెప్పండి. ఎవరికి పడతారు చెప్పండి. మీరు 132 ఫీట్ల రోడ్ ఉన్నది తెచ్చిపెట్టి ఇప్పుడు అది ఉన్నది తెచ్చిపెట్టి ఈ వీటికి కాపాడడం కోసం ఇంకో 10 మంది ప్రాణాలు వేయడం కోసం పెడతారు. రోడ్డు ఎట్లా పెడతారండి? నాకు అర్థం కాదు. పెట్టినప్పుడు తెలివి ఉండదా? 11 మంది వచ్చినాక ఎవరు బాధ్యత చెప్పండి. 11 మంది సమాధానం పరిస్థితుల సంవత్సరం నుంచి మీరు ఎమ్మెల్యేనాక ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నారు. ప్రజల నాడి తెలుసు, ప్రజలకు ఏం కావాలో తెలుసు. మీకు ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు పనిచేస్తున్నారు. ప్రజలందరూ హర్షిస్తున్నారు. 100% ఇక్కడ ప్రజలు హర్షిస్తున్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ శ్మశాన వాటి కానీ గతంలో వీళ్ళు చేసిన తప్పులు కప్పించుకోవడానికి ఎన్నో మరి అభివృద్ధి ఒక మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే మళ్ళీ వాళ్ళ కాళ్ళగడ్డం పడేటట్టు మనకు ఈ ప్రయత్నాలు మానుకోవాలి. మరి మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ చేయాలనే ఒక సంకల్పంతో వారు పట్టుదల కృషితో మరి వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి మరి కౌన్సిల్ పక్షాన నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఎమ్మెల్యే గారికి చిన్న మనవి సార్, రేపు ఏప్రిల్ 14 రాబోతుంది కాబట్టి దయచేసి మీ నాయకత్వంలో తొందరగా అంబేద్కర్ కూడలిని దాన్ని డెవలప్ చేసి అక్కడ నూతన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించి మా దళితులకు మరొక మార్గనిర్దేశాన్ని చూపెట్టవాలి అవుతారు సార్. మరి మీ ఆధ్వర్యంలో నూతన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి పెట్టించాలని మేము కోరడం జరుగుతుంది సార్. ఎందుకంటే మేము అనుకుంటున్నాం అది మీ చేతుల మీదనే కావాలని. అందుకే అది మరి మీ నాయకత్వంలో ఏప్రిల్ 14 కంప్లీట్ చేయాలని మనసారా మేము మరి దళితుల సంఘ ఆధ్వర్యంలో మేము కోరడం జరుగుతుంది సార్. అయితే ఇక్కడ రైల్వే ఎంట్రీ బ్రిడ్జ్ అయితే కట్టారు సార్, కొత్త రైల్వే ఎంట్రీ బ్రిడ్జ్ కట్టింది సార్. ఆ కట్టిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే రైల్వే వాళ్ళు రైల్వే అండర్ బ్రిడ్జ్ కట్టుకుంటూ వెళ్ళి అక్కడ చిన్న ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో అక్కడ వదిలేసేసారు. అది వదలడం వల్ల సరే వర్షాకాలంలో ఆ వాటర్ అధికంగా వచ్చి దాదాపుగా అంటే వార్డ్ నెంబర్ 17 మన వార్డ్ నెంబర్ 5 మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్. ఎందుకంటే గతంలో బృందావన కాలనీ గతంలో మన వర్షంతో మునిగింది. ఇప్పుడు మన కైలాసగిరి కాలనీ తిరుమల కాలనీలో మునిగే ప్రమాదం సార్. దాన్ని దయచేసి మీరు రైల్వే అధికారులతో మాట్లాడి ఎక్కడికైతే ఎండ్ చేశారో దాన్ని పూర్తిగా గోదావరి నది వరకు పొడిగించే విధంగా మీరు రైల్వే అధికారులకు మరి మీరు చెప్పవలసిందిగా తమరిని మేము వాడపేద తరఫున గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం సార్. ధన్యవాదాలు మా కౌన్సిల్ తరఫున. మరి ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన రోజులు ఇప్పుడు మీ పేరు జపం చేస్తున్నాయి. ఇక్కడ ఒకప్పుడు మిమ్మల్ని వేలెత్తి చూపిన చేతులు ఇప్పుడు మీకు మొక్కుతున్నాయి, దండాలు పెడుతున్నాయి. అది కేవలం మీకున్న ప్రజల పట్ల, ఈ నియోజకవర్గం పట్ల, ఈ ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఏం మేలు చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్న దీక్షతో ఏదైతే సంవత్సరం నుంచి కార్యక్రమం నుంచి మొదలుపెట్టారో అది కేవలం ఇప్పుడు ఒకప్పుడు మాట్లాడిన మాటలను ఇప్పుడు బంద్ అయిపోయినాయి. ప్రజల పక్షాన ఈ కౌన్సిల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఏదైతే కార్యక్రమాలు తీసుకున్న చాలా విషయాలు మేమే చెప్దాం అనుకున్నాం. మరి రానున్న రోజుల్లో మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూరు చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతాంగానికి సంఘీభావంగా ఎన్నికల ముందు ప్రతి రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎకరాకు 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామంటూ మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ చాతరాజు రాజన్న, ఓరుగంటి శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాంద్, మోటపల్కుల శ్రీనివాస్, ఒల్లు సురేష్, రాయమల్లు, చిప్పకుర్తి నారాయణ, రవీందర్, వెంకటేష్, అన్వీర్, మహేందర్, సతీష్, రాజన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి, ప్రభుత్వం రావడానికి అమలుగాని హామీలు ఇచ్చి ఆబాసు పాలైన కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆనాడు ఎన్నికల ముందు కేసీఆర్ గారి నాయకత్వాన దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతాంగం ఖాతాలో మరి డబ్బులు జమ చేసిన సంగతి యావత్తు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతాంగం తెలుసు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను, ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పటికే 1,50,00,000 ఎకరాలకి 70 లక్షల రైతాంగానికి దాదాపు 10,000 కోట్లు ఇప్పటికే రైతులకు మోసం చేసే సందర్భాలు. మళ్లీ నిన్నగాక మొన్న నేను 15,000 ఇవ్వను, నేను 12,000 ఇస్తామంటే ఆనాడు ఎన్నికల ముందు ఎందుకన్నావు? ఏ నోటీసు అన్నావు? ఇలా మాట తప్పుతున్నావు. మాట తప్పిన ఈరోజు ప్రభుత్వం బేషరతుగా రాష్ట్రంలో 70 లక్షల రైతాంగానికి ఇలా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేశారు. అదేవిధంగా మరి అది కూడా షరతులతో లేకుండా గతంలో కేసీఆర్ ఏ రకంగా ఇచ్చారో 1,50,00,000 ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా రైతు, అది ఏ రైతైనా ఖచ్చితంగా రైతాంగానికి ఆ రకంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 67,000 ఎకరాల భూమికి ఈ రోజు నష్టం చేశారు, మోసం చేశారు. ఆనాడు ఎన్నికల ముందు పెట్టుకున్నారు. ఆనాడు ఎన్నికల ముందు కాంటెస్ట్ చేసిన అభ్యర్థులందరూ ఈ 6 గ్యారెంటీలను చూపి ఓట్లు దండుకొని ఇవాళ మరి ఎక్కడున్నారు వాళ్ళు? ఎందుకు మోసం చేశారు? ఇవాళ మీరు ఓట్లు దండుకున్నారు. ఇవన్నీ ఇస్తామని ఇది ఒకటే నేను చెప్తాను, ఇంకెన్నో కార్యక్రమాలు ఇస్తామని అన్న తర్వాత ఇలా మోసపోయి ప్రజలు మీకు ఓటేశారు. ఇలా మోసపోయి ఓటేసిన వాళ్లకు మీరు ఇలా మళ్లీ అదే రకం మోసం చేస్తున్నారు. ఆనాడు మీరు అన్నారు ఏదో మనం వాగ్దానాలు చేద్దాం, ఏదేమైనా కుర్చీ తీసుకుందాం, కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఇవన్నీ ఇయ్యకున్నా కూడా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు. ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కావచ్చు, కానీ మీ మీద వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక ఏ రకంగా వచ్చిందంటే ఏ నోట విన్నా, ఏ మాట మాట్లాడినా ఇది దగాకోరు ప్రభుత్వం, ఇది దగాకోరు ప్రభుత్వం. అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల ముందు గాని తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజల ముందు ఆభాసు పాలైనరు. ఇలా ఎవరు అయినరు? ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా మంత్రులున్న వాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరు ఆభాసు పాలైనరు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. గత నెలలో వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శైలజ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్ తో మరణించగా తన సొంత గ్రామమైన వాంకిడి మండలం సవాతి దాబాలో గ్రామంలోని విద్యార్థిని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పరామర్శించారు కవిత. శైలజ ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం శైలజ కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. శ్రీరాంపూర్ డివిజన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాన్యువల్ డే ఆదివారం రోజు శ్రీరాంపూర్ సిఈఆర్ క్లబ్ నందు యాజమాన్యం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ డివిజన్ రథసారథి జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడాకారులు కళాకారులు వారి యొక్క కళారంగం క్రీడారంగంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించుచూ రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని, మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనోధైర్యాన్ని నింపుకోవడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, క్రీడల ద్వారా మంచి క్రమశిక్షణ అలవడుతుందని, కార్మికులందరూ మంచి ఏదో ఒక నిర్ణయించుకొని నిత్యం సాధన చేయాలని అన్నారు. కళారంగంలో కళాకారులు రాణిస్తూ ఎప్పటికప్పుడు వారి యొక్క సాధనను మెరుగుపరుచుకుంటూ పాటలు, నృత్యాలు, నాటికలు మొదలైన అంశాలలో మంచి పట్టు సాధించి కార్మికులను చైతన్యపరిచే విధంగా సింగరేణి యాజమాన్యం స్థితిగతులను తెలిపే విధంగా నాటికలు రూపొందిస్తూ పాటలకు రూపకల్పన చేయాలని సూచించారు. సంగీత సాధన మనిషికి ఎంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. అనంతరం గెలుపొందిన కళాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం శ్రీరాంపూర్ సెక్రటరీ బాజీ సైదా, 6 మెన్ కమిటీ సభ్యులు చంద్రమోహన్, డీజీఎం పర్సనల్ అరవింద్, ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, వర్క్స్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆనరబుల్ సెక్రటరీ పాల్ సృజన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్, స్పోర్ట్స్ సూపర్వైజర్ సిహెచ్ అశోక్, కళాకారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి ఏరియా లెవెల్లో, అలాగే సింగరేణి లెవెల్లో, అలాగే ఇండియా లెవెల్లో వివిధ క్రీడల్లో స్పోర్ట్స్ కూడా పాల్గొని వాటిలో వివిధ బహుమతులు అందుకున్నారు. అందుకున్న వారు కూడా ఉన్నారు. సో అందుకున్న వారికి శుభాకాంక్షలు. అందుకున్న వారికి కూడా నెక్స్ట్ అందరికీ ఇప్పుడు క్రీడల ప్రాంతాల గురించి వక్తలు చెప్పారు. సో ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందులో మన తెలంగాణలో అలాగే సింగరేణిలో కూడా క్రీడలకు ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే సుమారుగా 140 కోట్ల మంది ఉన్నటువంటి మన దేశంలో మనం అంతర్జాతీయంగా సాధిస్తున్నటువంటి పథకాలు కానీ మనకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనం కాంపిటీషన్లో పాల్గొనాలంటే దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ సదుపాయాలు, అలాగే దానికి కావాల్సినటువంటి వనరులు కూడా మనం అందజేయకపోతున్నామనే ఉద్దేశంతో ఇప్పుడు సింగరేణిలో కూడా క్రీడలకు ప్రోత్సాహం ఉంది. మంచి స్టేడియంలో నిర్మించారు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఓ ఫంక్షన్స్ కానీ, అలాగే కొన్ని ఈ క్లబ్లలో జిమ్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కావాల్సినటువంటి సామాగ్రి ఇవ్వడంలో, ప్రాక్టీస్ చేయడంలో అన్నింటిలో కూడా ముఖ్యంగా ఎవరైతే మన కార్మికులు ఉన్నారో ఇప్పుడు క్రీడల్లో ఆడడానికి మన యాజమాన్యం చాలా ప్రోత్సాహం ఇస్తుంది. కాకపోతే గతంలో గత 7-8 సంవత్సరాల వరకు ఎక్కువగా వయసు పెరిగిన వాళ్ళు, చాలా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ 6-7 సంవత్సరాల నుంచి కొత్త జనరేషన్ వచ్చింది. ముఖ్యంగా వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి అందరూ చదువుకున్నప్పుడు కాలేజీలో అదేవిధంగా స్కూల్స్ లో క్రీడలు ఆడిన వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్ల ఈ మధ్యలో ప్రతి చోట మనం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క అమరస్తులు మనకు కప్పులు తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే చాలా మంది క్రీడాకారులు మందమరి ఏరియా ఆర్కేపీసీహెచ్పీ ఫిట్ కార్యదర్శి హరిరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశంలో ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో గెలిచిన ఏఐటీయూసీ యూనియన్ విమర్శించి ఏదో సాధించామని గొప్పలు పోయే నాయకులు కనీసం యూనియన్ ఎలక్షన్లలో 500 ఓట్లు కూడా రాబట్టలేకపోయారు. ముందు మీ యూనియన్ బలోపేతానికి మీరు కృషి చేయండి. కార్మిక లోకాన్ని అయోమయాన్ని గురిచేస్తూ ఎటూ కాని స్టేట్మెంట్లు ఇస్తూ ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలని హితవు పలికారు. ముందు వారి వారి పనిని వారు సరిగా చేయాలి. సరిగా పనిచేయడం మానుకొని ఒకరి మీద ఆధారపడి బతికే మీకు గుర్తింపు సంఘాన్ని విమర్శించే అర్హత లేదని, గతంలో సదరు హెచ్ఎంఎస్ నాయకులు ఫిట్ సెక్రటరీగా పనిచేసినప్పుడు కార్మికులను ఎన్నో రకాలుగా వేధించారని, పుట్టినరోజు పేర్లు చెప్పి వాళ్ల దగ్గర మందు బాటిళ్లు తీసుకుని వసూళ్లకు పాల్పడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ఫిట్ సెక్రటరీ మాకు వద్దు బాబోయ్ అంటూ కార్మికులు అందరూ యూనియన్ పెద్దలకు చెప్పుకోగా అతడిని టీబీజీకేఎస్ యూనియన్ ఫిట్ సెక్రటరీగా తొలగించారు. సింగరేణి పరిరక్షణ సమితి వాల్ పోస్టర్లు వేసినా కూడా మారని గుణం వాళ్ళది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తీరుగా యూనియన్లు మారుస్తూ పదవుల కోసం పాకులాడిన చౌకబారిన మాటలు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే నాయకులు ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కమిటీ మెంబర్లు కృష్ణస్వామి, శ్రీధర్రావు, సీతారామరావు, దూత భాస్కర్, జంగం శ్రీనివాస్, కోటేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏం కట్టయినాయి, ఎట్లా కట్టయినాయి, ఎందుకోసం కట్టయినాయి అనేది వివరించడానికి ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ శ్రీ అక్బర్ అలీ గారు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయ లింగయ్య గారు వచ్చారు. వారు వాళ్ళ మాటల్లోనే మనకు వివరిస్తారు. మనం విని తెలుసుకుందాం దానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు అక్బర్ అలీ సార్ గారిని మాట్లాడారు. మొన్న సిఎస్పిలో ఒక హెచ్ఎంఎస్ నాయకుడు మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల దగ్గర నుంచి బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారు, వాళ్ళ అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని చెప్పడం జరిగింది. మేము ఆయనకు ఇక్కడే ఉంటాడు కాబట్టి ఇక్కడే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ సిఎస్పిలో ఒక్కరి ద్వారా బలవంతంగా చేసిండ్రు అనేది కానీ ఆయన చెప్తే మేము మొత్తం వదులుకుంటాం. ఎక్కడ బలవంతంగా చేయలే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీటింగ్ పెట్టేమో కాశీపేటలో బలవంతంగా చేసిండ్రు, కేకే5లో బలవంతంగా చేసిన అంటాను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, సిఎస్పిలో చేసిండ్రు, కాశీపేటలో చేసిన అంటాను. ఎక్కడన్నా బలవంతంగా చేస్తే ఈరోజు ఏ కార్మికుడైనా ఊరుకుంటారా? ఎవరైతే ఏఐటీసీకి అభిమానం ఉండి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ చందా కడతారో వాళ్ళతోనే కట్టించడం జరిగింది.
అసలు ఈయన అజ్ఞానం మాకు అర్థమైతే లేదు. ఈ బోనస్ మీద లాభాల బోనస్లో సింగరేణి కాలనీస్ వర్కర్స్ ఏఐటీయూసీ ప్రతి సంవత్సరం చేస్తుంది కార్మికుల దగ్గర చందాలు. ఈ సింగరేణిలో గెలిచినా ఓడినా 50 సంవత్సరాల నుంచి దీపావళి బోనస్ చందా వసూలు చేయడం అనేది ఏఐటీసీకి ఆనవాయితీ. కార్మికులు కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా రాసినే మేము కట్ చేయడం జరిగింది. యాజమాన్యానికి ఇస్తే యాజమాన్యం కట్ చేసింది. కానీ ఆయన చెప్పేది ఏంటంటే బాయిల మీద లిస్టులు తీసుకొని అన్ని టిక్కులు పెట్టేసి ఏదో చేసినట్టు బలవంతంగా. అంటే యాజమాన్యం మీద నీకు నమ్మకం లేదు, కార్మికుల మీద నమ్మకం లేదు, నువ్వు యూనియన్ బదనాం చేయడానికి వాళ్ళను కూడా అనవసరంగా బదనాం చేస్తున్నావు, యాజమాన్యాన్ని కార్మికులను. ఎక్కడన్నా ఒక రిపోర్ట్ వచ్చిందా? పక్కాగా ఏదైతే సంతకం పెట్టిన స్లిప్ ఉందో ఆ స్లిప్ చెక్ చేసే యాజమాన్యం రికవరీ చేసింది. రికవరీకి ఏదో కోడ్ వాడతారు, కానీ ఆ డబ్బులు యూనియన్. ఈ యూనియన్కు చందా లేకుండా ఎట్లా నడుస్తుందండి? ఈయన ఒకప్పుడు ఒక యూనియన్లో ఉండే 6 నెలలకి ఇన్నోవాలు కొన్నారు, చక్కగా డ్యూటీ చేయలేడు, ఇన్నోవా కొన్నాడు. ఇప్పటికి కూడా ఈయన సొంటోళ్ళు జనకృష్ణుడు తిరుగుతాను మాస్టర్లు పడి సిగ్గుండాలా. పని చేయడు, ఇక్కడ నీతులు చెప్తా అంటాడు. నువ్వు పని చేయకపోతే నీ స్థానంలో ఉన్న వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఏ రోజన్నా వంగి పని చేసినవా? నువ్వు ఇక్కడ చేసే అరాచకాలు తెలియదా? బర్త్డేల పేరిట బాటిల్ తీసుకోవడం, చిన్న చిన్న పని చేసేసి బాటిల్ తీసుకోవడం, వసూలు చేయడం తెలియదా? అదే అరాచకాలు, అవినీతి అనేది. అది యూనియన్ నడవాలంటే చందాతోనే నడుస్తుంది. ఏ కార్యక్రమం చేసినా లెక్క పత్రం ఉంటుంది, ఆ యూనియన్ చందాతోనే నడుస్తుంది. నువ్వు చందా వసూలు చేస్తలేవంటే నువ్వు అరాచకంగా, అక్రమంగా, దొంగ మార్గాన సంపాదిస్తున్నావు అనేది తెలుస్తుంది. యూనియన్ ఎట్లా నడుస్తుంది నీది అంటే ఏదో దొంగ మార్గంగా ఆదాయం ఉంది నీకు, అరాచకం చేస్తున్నావు కాబట్టి నీకు చందాలు వసూలు చేస్తలేవు. కానీ మేము తప్పకుండా కేసీఆర్ ₹1 ఇవ్వాలి, అసలు ఇవ్వద్దు అన్నప్పుడు ఆ యూనియన్ చేయనప్పుడు కూడా ప్రతి సంవత్సరం దీపావళి బోనస్ అప్పుడు చేయడం జరిగింది. అదే రకంగా నీకు కార్మిక చట్టాలు తెలియదు కావచ్చు, కార్మిక చట్టాలలో యూనియన్ చందా వసూలు చేసుకోవచ్చు అనే చట్టమే ఉన్నది. కార్మికుల దగ్గర నుంచి చందాలు వసూలు చేస్తారు, అది ఒక లెక్కపత్రం ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, పై వరకు దాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి నువ్వు చందా చేయలేనప్పుడు, నీకు చేత కానప్పుడు చేసుకునే వాళ్ళని అనొద్దు. నువ్వు అక్రమార్గాలు చేస్తున్నావు, ఆదాయం నీకు వస్తుంది కాబట్టి చేస్తున్నావు. ఇక్కడ నువ్వు చేసినావు, ఇక్కడ ఒక్కసారి సిఎస్లో అడగాల, ఎవరి దగ్గరన్నా ఒక్కరి దగ్గర నుంచి ఏమైనా బలవంతంగా చేసినట్టు ఒక్కరు చెప్పినా మేము మొత్తం వదులుకుంటాం. నీ డ్యూటీ నువ్వు చక్కగా చేయక ఏదో ప్రచారం కోసం, నీ యూనియన్ ఉనికి కోసం, నీ నాయకత్వం అట్లుంది, యూనియన్ ఉనికి కోసమే వేరే వాళ్ళ మీద రాళ్ళేయడము, నీ పబ్బం గడుపుకోవడము, నువ్వు సరిగా పని చేయక వేరే వాళ్ళని బాధించడము, నీ అక్రమార్గాలు, అక్రమ వసూళ్లు అన్నీ ఇక్కడ తెలుసు. నువ్వు ముందు జాగ్రత్తగా పని చేసుకో, నీ డ్యూటీ నువ్వు చేయి. ఇప్పటి వరకైనా వేరే వాళ్ళని హింసించి నీ పని అంతా వాళ్ళ గొప్ప చెప్పేసి నువ్వు గాలికి తిరుగుతావు. నువ్వు పీడ్ సెక్రటరీగా ఏడ గుర్తింపు ఉంటే ఆడిపోయినావు, ఆ పీడ్ సెక్రటరీ చేసినావు, అనుభవించినావు. ఇప్పుడు అది అవకాశం లేదో మరి, లేకపోయినా వచ్చి పంటానవు కావచ్చు. నువ్వు ఇక్కడ ఒట్టిగా కార్మికులలో ఆందోళన కలిగించి 500 వసూలు చేసిండ్రు, నెలకు 50 చేసిండ్రు. అది చట్టంలో ఉన్నది చందా వసూలు చేసుకోవడానికి. మేము వక్ర మార్గంలో పోవడం లేదు. ఎవరైతే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంట్రెస్ట్తో సంతకం పెట్టినే రికవర్ అయితే ఇప్పుడు కూడా. అందుకనే మేనేజ్మెంట్ కూడా సంతకం చేసిన బుక్లే ఇస్తున్నాం మేము. అది అంత చట్టబద్ధంగానే ఉంటుంది, యాజమాన్యం కల్పించే హక్కు అది, కార్మిక చట్టాల్లో ఉంది. అది అట్లా తెలుసుకోకుండా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘం బాగా వసూలు చేస్తారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలను ప్రకటించిన ముఖ్యమంత్రి, మంత్రివర్యుల చిత్రపటాలకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం. పటాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సాదాసీదాగా మంచిర్యాల మున్సిపల్ సర్వసభ్య అత్యవసర సమావేశం. మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు హాజరు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.